Hello friends, welcome back to Big Boss Season 9 Telugu Reviews. This is your Prashant, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, నామినేషన్స్ టైం అయితే స్టార్ట్ అయింది. ఎట్లా ఉంటాయంటే ఈ నామినేషన్స్ కంటే ఈ డిస్కషన్స్ కంటే కుక్కల కొట్లాట నయ్యం రా అనిపిస్తుంది. అంత ఘోరంగా ఉంటుంది. నామినేషన్ టైం వచ్చే వరకు మొత్తం కుక్కల కంటే ఘోరంగా కొట్లాడుకుంటారు. వాళ్ళ మాటలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ మొత్తం మారిపోతుంది. నిజంగా అప్పటి వరకు ఈ నామినేషన్స్ ముందు వరకు కూడా ఒక బాండింగ్ మెయింటైన్ చేస్తూ తినిపించుకోవడాలు, రుద్దుకోవడాలు, మొత్తం వాళ్ళతోని కలిసి ఉండడం. ఈ నామినేషన్స్కి వచ్చే వరకు ఏమైతే అర్థం కాదు. ఒకరినొకరు తిట్టుకోవడము, వాళ్ళ తప్పులు వీళ్ళు వేసుకోవడము, వీళ్ళ తప్పులు వాళ్ళు వేసుకోవడము, అంత చిల్లరగా వల్గర్గా ఉంటుంది. అందులో ఎస్పెషల్లీ ఈ నామినేషన్ గురించి సండే ఎపిసోడ్ తర్వాత జరిగిన నామినేషన్స్, వెంటనే నామినేషన్స్ జరిగినాయి. ఈ నామినేషన్స్ ఎట్లా జరిగినాయి అంటే నిజంగా చూసే వాళ్ళకి చిరాకు దొబ్బుతుంది. ఈసారి జరిగిన నామినేషన్లో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిచారు. ఈసారి వాళ్ళు వచ్చారు హౌస్కి, వాళ్ళతో నామినేట్ చేపిస్తున్నారు. ఇదేం నామినేషన్ ఇంతవరకు చూడలేదు. ఈ బిగ్ బాస్ సీజన్లో ఇప్పటివరకు జరిగిన ఏ సీజన్లో కూడా ఇలాంటి నామినేషన్ జరగలేదు. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళు ఉన్నారు లాస్ట్ సీజన్లో, అంతే తప్ప నామినేషన్స్ కోసం అని చెప్పి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని పిలవడం అనేది బిగ్ బాస్ చరిత్రలో ఈసారి ఫస్ట్ టైం. వాళ్ళు ఇదివరకు ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని ఒకరి తర్వాత ఒకరిని పిలిచి నామినేట్ చేయించిండ్రు. సో వాళ్ళని ఎందుకు నామినేషన్లో పిలవడం అనే ఒక క్వశ్చన్ రావచ్చు. ఎందుకు అంటే హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక బాండింగ్స్ మెయింటైన్ చేసి సరిగా నామినేట్ చేయలేకపోతున్నారు. బయట ఉన్న వాళ్ళైతే ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, ఒక కోపంతో ఉంటారు. అండ్ వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ జరిగే విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టి సో వాళ్ళు నామినేట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని హౌస్లోకి నామినేట్ చేయడానికి బయట నుంచి, అంటే ఆల్రెడీ ఎలిమినేట్ అయిన వాళ్ళని ఒక్కొక్కరిగా పిలిచి వాళ్ళతో హౌస్లో ఉన్న వాళ్ళని నామినేట్ చేపిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఒక కోపంతోని వాళ్ళని బయటికి పంపించాలనే మంటతో ఉంటారు. కానీ బిగ్ బాస్ డిసిజన్ ఏంది, అలా అయితేనే హౌస్ మొత్తం మళ్ళీ టీఆర్పీ రేట్ పెరుగుతుంది, అందరు చూస్తారు, గొడవలు ఎక్కువ జరుగుతాయి అనే ఒక కాన్సెప్ట్ తోని సో ఎలిమినేట్ అయిన వాళ్ళని పిలిపించి ఉన్న వాళ్ళపై నామినేట్ చేయించారు. అందులో ఒక్కొక్కరికి ఒక్కో నామినేషన్ పాయింట్ ఉంది. అది కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి, దాదాపు అన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఎట్లా జరిగింది ఈ నామినేషన్ అనేది మొత్తం క్లియర్గా చెప్తా, అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. సో ఈ నామినేషన్ ఎట్లా జరిగింది అంటే ఫస్ట్ నామినేషన్ చేయడానికి హౌస్లో నుంచి ఆల్రెడీ ఎలిమినేట్ అయిన పర్సన్ ప్రియా వచ్చింది. ప్రియా శెట్టి శెట్టి వచ్చింది. ప్రియా శెట్టి ఆల్రెడీ ఎలిమినేట్ అయింది సృష్టి తర్వాత. సో ప్రియా శెట్టిని ఆడియన్స్ తన పర్ఫార్మెన్స్ మంచి లేదు అని చెప్పి ప్రియా శెట్టిని ఎలిమినేట్ చేసి పంపించారు. కాకపోతే నిజానికి ప్రియా శెట్టి మాత్రం జెన్యున్గా మాట్లాడేది. ఎంత తను మాట్లాడితే కరెక్ట్ వ్యాలిడ్ పాయింట్ ఉండేది. తను వెళ్ళిన తర్వాత అంత వ్యాలిడ్గా ఎవరు మాట్లాడలేదు. సో ప్రియా శెట్టిని పిలిచిన నామినేషన్కి ప్రియా వచ్చి రాగానే మన ఓవర్ యాక్షన్ బాబు ఎవరు, కళ్యాణ్. కళ్యాణ్ వెళ్ళి హగ్ చేసుకోవడము, ఇక అతను అంటేనేమో ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు ఆడియన్స్, కానీ అతను చేసే పనులేమో ఫోకస్ అయ్యేలానే ఉంటాయి. తను రాగానే ప్రియాని ముందుగా వెళ్ళి హగ్ చేసుకోవడము, ఏడవడము, ఎందుకు బ్రో అదంతా స్క్రీన్ పైన ఓపెన్గా కనబడాలని. సో ఇక్కడ ప్రియా రాగానే నామినేషన్ స్టార్ట్ అవుతుంది. సో నామినేషన్స్కి ముందు ఫస్ట్ సాయికి ఇమ్యూనిటీ పవర్ ఉంది. సో సాయి తన నామినేషన్స్కి సాయిని ఎవరు నామినేట్ చేయొద్దు, అండ్ నామినేట్ చేసినా కూడా సాయి అక్కడ ఇమ్యూనిటీ యూజ్ చేసుకొని నామినేషన్స్ నుంచి బయటపడచ్చు. అండ్ ఇంకోటి మాధురి ఆల్రెడీ నామినేటెడ్ అయింది. ఈ వీక్ మొత్తం మాధురి ఆల్రెడీ నామినేట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే సంజనాకి బ్లాక్ అవుట్ వేసింది కదా, సో తను ఇన్విజిబుల్ కాదు ఈ నామినేషన్స్ వరకు, తర్వాత తను ఇన్విజిబుల్ అవుతుంది. సో ఫస్ట్ ఇక్కడ ప్రియా రాగానే సంజనాని నామినేట్ చేసింది. దేనికి అంటే కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. సంజనాని ఎందుకు నామినేట్ చేసిందంటే సంజన కొన్ని మాటలు స్లిప్ అయి మాట్లాడుతుంది. అండ్ కళ్యాణ్ విషయంలో, తనుజ విషయంలో, నిఖిల్ విషయంలో చాలా రాంగ్గా మాట్లాడింది. తనుజ నిఖిల్ వచ్చినాక తనుజ నిఖిల్కి క్లోజ్ అయిందని, కళ్యాణ్ని పక్కన పడేసిందని, అండ్ కళ్యాణ్ తనుజ చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు, అమ్మాయిల పిచ్చోడని. సో ఇట్లా ఒక అమ్మాయిని పాయింట్ చేసి అలా ఇంకో వ్యక్తికి షిఫ్ట్ అవుతుంది అనే మాటలు మాట్లాడడం చాలా మిస్టేక్. అది అప్పుడు మనం కూడా మాట్లాడుకున్నాం. సో ఆ పాయింట్ మీద ప్రియా సంజనాని నామినేట్ చేసింది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు కళ్యాణ్ అనేవాడు తనుజ లేకపోతే ఏ ఆట ఆడడు,
తనుజ సపోర్ట్‌తోనే కళ్యాణ్ ఆడతాడు. లేకపోతే కళ్యాణ్ ఆడలేడు అని సంజన ఆల్రెడీ అంది. ఆ విషయంలో పాయింట్ చేసింది. అండ్ ఇమ్యూ ఇవ అండ్ ఇమ్మాన్యుల్ లేకుండా మీరు ఏ గేమ్ అయినా ఆడి చూపిస్తారా? మీరు కూడా ఇమ్మాన్యుల్ సపోర్ట్ తీసుకొని ఆడతారు కదా! సో, కళ్యాణ్‌ని, తనుజని అనడం ఎందుకు? మీకంత దమ్ముంటే మరి ఇమ్మాన్యుల్ లేకుండా మీరు ఆడి చూపించండి అంటే, సంజన కూడా దానికి ఓకే. ఈ విషయంలో నా మిస్టేక్ కూడా ఉంది. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను ఆల్రెడీ సారీ చెప్పాను అని చెప్పినా కూడా ప్రియ వదలలేదు. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే, దివ్యని రోడ్ రోలర్ అని మీరు బాడీ షేమింగ్ చేసి అనడం పెద్ద మిస్టేక్. ఎందుకు అంటారలా? ఇప్పుడు లావుంటే మాత్రం బాడీ షేమింగ్ చేసి మీరు అనాల్సిన పనేముంది అని చెప్పి ఇది కూడా వ్యాలిడ్ పాయింట్. 3 వ్యాలిడ్ పాయింట్స్. ఒకటి, తనుజ విషయంలో నిఖిల్ సైడ్ ఎక్కువ అయిపోయింది. కళ్యాణ్ వదిలేసింది అని ఒక పాయింట్. అండ్ సెకండ్, కళ్యాణ్‌కి తనుజ లేకుండా ఏ గేమ్ కూడా ఆడడు. అయితే మీరు ఇమ్మాని లేకుండా ఆడి చూపించండి అని ఇంకో పాయింట్. అండ్ ఇంకోటేంటంటే, దివ్యని రోడ్ రోలర్ అని బాడీ షేమింగ్ చేయడం అని ఇంకో పాయింట్. 3 వ్యాలిడ్ పాయింట్స్. సంజన కూడా దీనికి అగ్రీ చేసి, ఓకే. నా సైడ్ కూడా మిస్టేక్స్ ఉన్నాయి. నేను నా అపాలజీని నేను తెలుపుకుంటాను. ఆల్రెడీ షోలో నేను చెప్పేసిన నాగార్జున ముందు. సో, దాన్ని మళ్ళీ పాయింట్ చేయకండి అని చెప్పినా కూడా, సో, ఇక్కడ నామినేషన్ జరిగినాయి కాబట్టి మొత్తం దవ్వుకొస్తారు. మొత్తం ఎక్కడెక్కడ మిస్టేక్ జరిగినాయి అవన్నీ ముందుకు తీసుకొస్తారు కాబట్టి నామినేషన్స్‌లో ప్రియా నామినేషన్ అయితది. అండ్ ఇక్కడ ప్రియా నామినేషన్ అయిపోయిన తర్వాత ప్రియా తన నామినేషన్ కంప్లీట్ చేసుకొని ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలి కాబట్టి, అది బిగ్ బాస్ రూల్ కాబట్టి ప్రియా కళ్యాణ్‌కి ఛాన్స్ ఇచ్చింది. సో, కళ్యాణ్ రాముని నామినేట్ చేసిండు. కళ్యాణ్ రాముని ఎందుకు నామినేట్ చేసిండంటే, రాము వాంటెడ్ పేట అనే ఆ స్క్రిప్ట్‌లో తన దగ్గర ఉన్న మనీని నిఖిల్‌కి, గౌరవ్‌కి ఇచ్చిండు. అది తను ఇవ్వకపోతే, తను స్టాండింగ్‌గా ఉండేదుంటే, ఆ గేమ్‌లో అతను కొంచెం గెలిచేవాడు అండ్ కంటెండర్ అయ్యేవాడు. సో, ఇంకొకరికి హెల్ప్ చేద్దామనే మెంటాలిటీతోని తను తన దగ్గర ఉన్న మనీని ఇంకో వాళ్ళకిస్తే, వాళ్ళు కంటెండర్ కాలేదు అండ్ ఇతను కంటెండర్ కాలేదు. సో, సేఫ్ గేమ్ ఆడొద్దు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవాలి. వాళ్ళకి ఏదో చేస్తారని చెప్పి నువ్వు నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేసినావు. అదే నీ దగ్గర ఉండేది ఉంటే ఇంకొంచెం నువ్వే కంటెండర్ అయ్యేవాడివి. నీ దగ్గరనే ఎక్కువ డబ్బులు ఉండేవి. సో, ఇలా ఎందుకు ఆడుతున్నావు? అంతకుముందు బాగానే ఆడేవాడు కదా! ఇప్పుడు నీకేమైంది అని చెప్పి, సో, కళ్యాణ్ రాముని నామినేట్ చేసిండు. దీనికి రాము కూడా యాక్సెప్ట్ చేసిండు. పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు. అసలు ఆర్గ్యుమెంట్స్ ముందున్నాయి. సో, ఇక్కడ ప్రియ రావడం వరకే. వచ్చింది అంటే నామినేట్ చేసి తను ఇంటికి వెళ్ళిపోవాలి. పర్మనెంట్‌గా హౌస్‌లో ఉండదు. బిగ్ బాస్ మాక్సిమం ఒక్కరికి 10 మినిట్స్ కంటే ఎక్కువ ఛాన్స్ ఇయ్యడు. లాస్ట్ హాఫ్ ఎన్ అవర్. సో, ప్రియ నామినేషన్ అయిపోయింది. ప్రియ కళ్యాణ్‌కి ఛాన్స్ ఇస్తే కళ్యాణ్ రాముకి నామినేట్ చేసిండు. సో, ప్రియ ఇంటికి వెళ్ళిపోవాలి. బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి అనౌన్స్‌మెంట్ వచ్చింది. ప్రియ వెళ్తుంది. అండ్ ఇంకోటి, ఎప్పుడు లేనిది సుమన్ అన్న ప్రియ కోసం ఏడ్చిండు. ఇది ఇంతవరకు ఎప్పుడు కూడా సుమన్ అన్న ఏడవలేదు. ఈ రకంగా ఏడవడం లేదు. కానీ ఫస్ట్ టైం సుమన్ అన్న ప్రియ కోసం ఏడ్చిండు. అదే హౌస్‌లో ఉన్నప్పుడు అంత బాండింగ్ లేకుండే. బయట నుంచి వచ్చినాక ఇంత బాండింగ్ సుమన్ అన్నకి ఎక్కడి నుంచి వచ్చిందో గానీ, ప్రియ కోసం అయితే సుమన్ అన్న ఏడ్చిండు. అండ్ ప్రియ ఇదంతా లైట్ తీసుకుంది. బిగ్ బాస్ సెకండ్ అనౌన్స్‌మెంట్ కూడా చేసి ప్రియాని తొందరగా పంపించేయాలి అని చెప్పి ప్రియాకి ఎక్కువ టైం కూడా ఇయ్యలేదు. వచ్చిన 10 మినిట్స్ 20 మినిట్స్‌లోనే ప్రియాని ఇంటికి పంపించేసిండు. ఎందుకంటే నెక్స్ట్ ఇంకోరు వస్తున్నారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇంకొక స్పెషల్ పర్సన్ ఎవరంటే మర్యాద మనీష్. ఆల్రెడీ ఎలిమినేట్ అయిండు. అందరికి కూడా తెలుసు. మర్యాద మనీష్ క్యారెక్టర్ ఏంటి, తన క్యాలిక్యులేషన్ ఏంటి అందరికి కూడా తెలుసు. తను ఎందుకు ఎలిమినేట్ అయిండు అనేది ఒక పాయింట్. ఎందుకంటే ఆ టైంలో తనని టార్గెట్ చేసిండు. అండ్ ఆడియన్స్ కూడా తన బిహేవియర్ నచ్చలేదు. కానీ స్ట్రాటజిక్గా ఉండదంటే ఒక ఈ పర్సన్ మర్యాద మనీష్ ఒక్కడే. అది ఆడియన్స్కి నచ్చలేదు. సో, వచ్చిన తర్వాత వెంటనే మర్యాద మనీష్ హౌస్లో నుంచి వెళ్ళిపోయిండు. నిజంగా ఈ మర్యాద మనీష్ ఎలిమినేషన్ ఏదైతే ఉందో అది అన్ఫేర్ అనిపించింది నాకు. ఎందుకంటే తను ఉంటే ఇంకో రకంగా ఉండేది. కానీ అతను అగ్ని పరీక్ష టైంలో ఎంత షార్ప్గా ఉన్నాడో అది హౌస్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం తన షార్ప్నెస్ కానీ, తన గేమింగ్ కానీ, తన పవర్స్ కానీ తగ్గిపోయినాయి. సో, కొంచెం డౌన్లోకి వెళ్ళిపోయిండు. ఎలిమినేషన్ దాకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో, ఇప్పుడు మర్యాద మనీష్ వచ్చిండు అన్నట్టు. దేనికంటే హౌస్‌లో ఉండడానికి కాదు. జస్ట్ ఎలిమినేషన్ వరకే. మర్యాద మనీష్ వచ్చి ఎలిమినేషన్ చేయాలి. అండ్ తన వ్యాలిడ్ పాయింట్స్ ఏంటో చెప్పాలి. మిస్టేక్స్ ఏంటో చెప్పాలి. అండ్ ఇంకొకరికి ఛాన్స్ ఇవ్వాలన్నమాట. సో, మనీష్ ఒక వెరైటీ యాటిట్యూడ్‌తోని రాగానే అందరికి హాయ్ చెప్పుకుంటూ ఎంట్రీ వచ్చాడో లేదో మొత్తం ఒక వెరైటీ యాటిట్యూడ్. అది ఎందుకు అంటే దాన్ని ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అంటారు. సో, వెరైటీ యాటిట్యూడ్‌తోని వచ్చిండు. రాగానే కళ్యాణ్‌ని నామినేట్ చేసిండు. కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసిండు అంటే
తన దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటంటే, ఇప్పుడు నిన్ను ఇట్లా అమ్మాయిల పిచ్చోడు అంటున్నారు. అండ్ తనుజ లేకుండా నువ్వు ఉండలేవు అంటున్నారు. అండ్ ఇంకా నీ మీద ఇట్లా చాలా రూమర్స్ వస్తున్నాయి. నువ్వు ఎందుకు సైలెంట్ ఉంటున్నావు? అండ్ ఇమ్మాన్యుల్ నీకు ఒక ఛాన్స్ ఇచ్చిండు తనుజని నామినేట్ చేయమని. కానీ నువ్వు తనుజని నామినేట్ చేయకుండా నిన్ను బాడీ షేమింగ్ చేసిన వాళ్ళు, నిన్ను తిట్టిన వాళ్ళు, నిన్ను అమ్మాయిల పిచ్చోడు అన్న వాళ్ళు మాధురి అండ్ రమ్య కూడా ఉన్నారు. నువ్వు వాళ్ళని నామినేట్ చేయకుండా ఓన్లీ ఒక ఇన్వాలిడ్ రీజన్ తోని సంజన నామినేట్ చేసినావు. అది ఎందుకు తనుజని నామినేట్ ఎందుకు చేయలేకపోయినావు? ఎందుకు బాండింగ్స్ మెయింటైన్ చేస్తున్నావు? అండ్ నిన్ను అమ్మాయిల పిచ్చోడు అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ నిన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మాధురిని రమ్యని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు? సో ఈ విషయంలో నాకు నచ్చలేదు. నీ దగ్గర ఛాన్సెస్ ఉన్నాయి. నిన్ను అమ్మాయిల పిచ్చోడు అన్న వాళ్ళు, తనుజ లేకుండా ఉండడు అన్న వాళ్ళు, అందరినీ ఓవర్గా మిస్బిహేవ్ విషయంలో, అంటే శ్రీజని హగ్ చేసుకుంటాడు అని, తనుజాని టచ్ చేస్తాడు అని, సో ఇలాంటి వర్డ్స్ నీ మీద వస్తున్నప్పుడు నువ్వు దానికి రియాక్ట్ కావచ్చు కదా, ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? అండ్ నువ్వు రియాక్ట్ అవ్వకపోవడమే కాకుండా వాళ్ళని నామినేట్ చేసే టైం వచ్చినా కూడా నువ్వు వాళ్ళని నామినేట్ చేయకుండా ఓన్లీ సంజనని మాత్రమే నామినేట్ చేసినావు. సో నువ్వు దేనికి భయపడ్డావు? ఎవరి విషయంలో భయపడి నామినేట్ చేయలేకపోయినావు? నీకు ఆ భయం ఎందుకు? అండ్ నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా, ఎందుకు సేఫ్ గేమ్ ఆడుతున్నావు? నువ్వు ఆడేది మొత్తం సేఫ్ గేమే. సో ఈ విషయంలో నాకు నచ్చలేదు అని మర్యాద మహేష్ కళ్యాణ్ని నామినేట్ చేసిండు. ఇవన్నీ వ్యాలిడ్ పాయింట్సే. ఎందుకు అంటే ఎవరు శ్రీజ ఎలిమినేట్ అయిన టైంలో రమ్య అండ్ మాధురి ఇద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ఏంటి, శ్రీజని హగ్ చేసుకున్నాడు, తన బాడీని టైట్గా పట్టుకున్నాడు, కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి, ఫిజికల్గా శ్రీజని హగ్ చేసుకుంటే శ్రీజ కూడా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేసింది. తనకి గనక ఆ టైంలో నో చెప్పొచ్చు, కాకపోతే శ్రీజ కూడా హగ్ చేసుకోవాలనిపించింది. ఫిజికల్ హగ్, ఇది మెంటల్గా కాదు, ఫిజికల్గా వీళ్ళిద్దరు హగ్ చేసుకున్నారు. సో ఇద్దరికి దూల బాగుంది అనే విషయంలో మాధురి అండ్ రమ్య వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నారు. ఈ పాయింట్ని మర్యాద మనీష్ ఇప్పుడు ముందు తీసుకొచ్చినప్పుడు కూడా ఈ విషయంలో కళ్యాణ్ సీరియస్ కాలేకపోయాడు. సో నువ్వు వాళ్ళని నామినేట్ చేయాల్సింది, ఎందుకు వాళ్ళని నామినేట్ చేయలేదు అని మర్యాద మనిషి ఒక ఇవి వ్యాలిడ్ పాయింట్స్ మాట్లాడిండు. నిజానికి వాళ్ళు మాధురి అండ్ రమ్య కళ్యాణ్ ఇన్సల్ట్ చేసినా కూడా కళ్యాణ్ సైలెంట్గా ఉండదు. ఇది సేఫ్ గేమ్ అని కూడా అనొచ్చు. కళ్యాణ్ విషయంలో భయపడ్డాడు మాధురికి అని కూడా అనొచ్చు. అండ్ మర్యాద మనీష్ కళ్యాణ్ పై చేసిన నామినేషన్ అయిపోయిన తర్వాత మనీష్ ఇమాన్యుల్కి నామినేషన్ ఛాన్స్ ఇచ్చిండు. దేనికి అంటే, ఇప్పుడు తనుజని నామినేట్ చేస్తా అంటే కళ్యాణ్కి ఇమాన్యుల్ ఒక టికెట్ ఇచ్చిండు, కాకపోతే కళ్యాణ్ చేయలేదు. సో తన నామినేషన్ పాయింట్ అలానే ఉంది అని చెప్పి ఇమాన్యుల్ దగ్గర నామినేషన్ పాయింట్ ఇంకా అలానే ఉందని మర్యాద మనిషి ఇమాన్యుల్కి నామినేషన్ ఛాన్స్ ఇచ్చిండు. వేరే వాళ్ళు నామినేట్ చేయొచ్చు. సో ఇమాన్యుల్ వచ్చేసి తనుజని నామినేట్ చేసిండు. ఎందుకంటే తన వ్యాలిడ్ పాయింట్స్ ఇంకా అలానే ఉన్నాయి ఆ నామినేషన్ పాయింట్స్. సో తనుజ పైన నామినేషన్ చెయ్యాలి అని ఫస్టే ఫిక్స్ అయ్యి మర్యాద మనిషి హింట్ ఇస్తూ ఇమాన్యుల్కి చెప్తున్నాడు, నువ్వు వాళ్ళ నామినేట్ చేస్తా అంటున్నావు, చేసి అని చెప్పి ఇప్పుడు ఛాన్స్ ఇచ్చిండు. సో ఇమాన్యుల్ ఏం చేసిండంటే, ప్రతిసారి నేను సేవ్ చేసుకుంటూ వచ్చిన, ప్రతిసారి నీకు హెల్ప్ చేసిన, కానీ నువ్వు మాత్రం ఓన్లీ సెల్ఫిష్గా ఆడుతున్నావు, సేఫ్ గేమ్ ఆడుతున్నావు. నేను నీకు హెల్ప్ చేస్తే నువ్వు నాకు హెల్ప్ చేయాలి, కానీ ఎట్ ద మూమెంట్ వేరే వాళ్ళకి హెల్ప్ చేసినావు. ఆ టైంలో నేను షాక్ అయిపోయినా. నా సైడ్ ఉన్న నువ్వు ఒకటేసారి ప్లేట్ చేంజ్ చేసి నువ్వు ఎవరికి భయపడ్డావో ఇంకొకరికి హెల్ప్ చేసేసినావు. ఈ విషయంలో నువ్వు నన్ను చీటింగ్ చేసినావు అని ఇమ్మాన్యుల్ తనుజని నామినేట్ చేసిండు. సో మొత్తానికి తనుజ సేఫ్ గేమ్ ఆడుతుంది. తనుజ ఇంకోరికి వేరే వాళ్ళకు భయపడైనా ఎలా అయినా తనుజ మాత్రం సేఫ్ గేమ్ ఆడుతుంది. నాతో ఉన్నట్టుండి నేను హెల్ప్ చేసిన తర్వాత నాకు హెల్ప్ కావాల్సిన టైంలో ఇంకోటి సైడ్ వెళ్ళిపోతుంది. అది నాకు అసలు నచ్చట్లేదు అని ఇమ్మాన్యుల్ తనుజని నామినేట్ చేసిండు. అండ్ ఇక్కడ మర్యాద మనీష్ నామినేషన్ కళ్యాణ్ పై అయిపోయింది. అండ్ ఇమ్మాన్యుల్ నామినేషన్ తనుజ పైన అయిపోయింది. అండ్ ఇక్కడ ఎక్కువసేపు కూడా ఉండలేదు. మ్యాక్సిమం ఒక 20 మినిట్స్ 30 మినిట్స్లో మర్యాద మనీష్ హౌస్ నుంచి రిటర్న్ వెళ్ళిపోయాడు. ఎవరు కూడా ఉండరు, మేబీ అందరూ కూడా వాళ్ళ నామినేషన్స్ని వ్యాలిడ్ పాయింట్స్ని చెప్పేసి అక్కడ మిస్టేక్స్ అని చెప్పి వెళ్ళిపోవడమే. కాబట్టి ప్రియా వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ మనీష్ కూడా హౌస్ నుంచి వెళ్ళిపోయిండు. ప్రియా వెళ్ళిపోయింది, మర్యాద మనీష్ వెళ్ళిపోయిండు. అండ్ నెక్స్ట్ కొంచెం గ్యాప్ తర్వాత ఫ్లోరా వచ్చింది. ఫ్లోరా కూడా ఆల్రెడీ ఎలిమినేట్ అయింది రీసెంట్గా. సో ఫ్లోరా ఎలిమినేట్ కావడానికి కొన్ని కూడా పాయింట్స్ ఉన్నాయి.
దేనికి అంటే ఫస్ట్ నుంచి ఫ్లోరా ఎందులో కూడా విజిబుల్గా కనబడలేదు. టాస్క్లో అయినా ఎందులో అయినా విజిబుల్గా కనబడలేదు. అండ్ సడన్లీ ఏం జరిగిందో కానీ సంజన సైడ్ వెళ్ళింది. ఒకప్పుడు సంజన రౌడీ లాగా బిహేవ్ చేసింది. సో సంజనకి భయపడిందో ఏం బానిస అయిందో అర్థం కాదు కానీ ప్రతి ఒక్కదానికి సంజనకి హెల్ప్ చేయడం అండ్ ఫ్లోరా డౌన్ అవ్వడం. ఫ్లోరా పర్ఫార్మెన్స్ తగ్గింది, చాలాసార్లు నామినేట్ అయింది. సో ఫ్లోరా ఎలిమినేట్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ నామినేషన్ చేయడానికి అని చెప్పి బిగ్ బాస్ వల్ల ఫ్లోరా రిటర్న్ వచ్చింది హౌస్కి. ఫ్లోరా రాగానే ఫ్లోరా హౌస్లోకి రాగానే మన ఓవర్ యాక్టింగ్ రీతు ఎక్కడ లేని సంబరంతో ఫ్లోరాని హగ్ చేసుకోవడము, పరిగెత్తి ఫ్లోరాని హగ్ చేసుకోవడము, అరవడము. హౌస్లో ఉన్నప్పుడు వీళ్ళు దేకరు, నామినేషన్ రాగానే మొత్తం అరుస్తారు, ఒర్రుకుంటారు, పిచ్చోళ్ళలా చేస్తారు. ఇట్లా సడన్గా ఎవరైనా కనబడంగానే ఓవర్ యాక్టింగ్, ఎందుకంటే స్క్రీన్లో కనబడాలి అని చెప్పి. సో ఫ్లోరా రాగానే రీతు వెళ్ళి హగ్ చేసుకోవడము. ఆ, ఫ్లోరా వచ్చేసింది. సో వచ్చిన తర్వాత రిటర్న్లో రీతునే నామినేట్ చేసింది. ఇది ఇంకా హైలైట్ కదా. తను ఓవర్ యాక్టింగ్గా వెళ్ళి హగ్ చేసుకుంది ఓవర్గా, కానీ తను ఎక్స్పెక్ట్ చేసిందో లేదో ఫ్లోరా రీతునే నామినేట్ చేసింది. దేనికి అంటే ఇక్కడ నువ్వు ఒక ఫేక్ బాండింగ్ క్రియేట్ చేసినావు, ఫేక్ లవ్ స్టోరీ నడిపిస్తున్నావు. డీమన్ పవన్కి నువ్వు చాలా అన్యాయం చేస్తున్నావు. డీమన్ పవన్ నీ వల్ల గేమ్ ఆడలేకపోతున్నాడు. నీ బాండింగ్స్ వల్లనే డీమన్ పవన్ డౌన్ అవుతున్నాడు. అండ్ నువ్వు ఓన్లీ తనతోని హెల్ప్ చేసుకోవడానికి మాత్రమే ఒక ఫేక్ లవ్ స్టోరీ నడిపిస్తున్నావు, ఫేక్ బాండింగ్స్ నడిపిస్తున్నావు. డీమన్ పవన్ నీ మీద ట్రస్ట్ పెట్టుకొని ఉన్నాడు. కాకపోతే నువ్వు మాత్రం ఓన్లీ సేఫెస్ట్ గేమ్ ఆడుతున్నావు. తన హెల్ప్ లేకుండా నువ్వు ఏ గేమ్ కూడా ఆడలేవు. ఇండివిజువల్గా నువ్వు ఆడలేవు. తన గేమ్, తన సపోర్ట్ని తీసుకొని మాత్రమే నువ్వు ముందుకెళ్తున్నావు. అండ్ నువ్వు డీమన్ పవన్ని మోసం చేసినావు. ఎందుకు అంటే సంజన కోసం నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు. ఆ హెయిర్ కట్ దేనికి అంటే ఆ రీతు హెయిర్ కట్ చేసుకుంది అని ఒక సింపతి నువ్వు గెయిన్ చేయడానికి రీ సంజన కోసం నువ్వు హెయిర్ కట్ చేసుకున్నావు. అదే అంతే, నీకు డీమన్ పవన్ పైన ప్రేమ ఉన్నట్లయితే నువ్వు వాంటెడ్ పేట టాస్క్లో డీమన్ పవన్కి డబ్బులు ఇంకా ఇవ్వాల్సింది. కాకపోతే ఇయ్యలేదు నువ్వు. నువ్వు కనుక అప్పుడు జెన్యున్గా ఉన్నట్టు ఇప్పుడు కూడా సంజన విషయంలో నువ్వు జెన్యున్గా ఉన్నట్టు డీమన్ పవన్ విషయంలో కూడా నువ్వు జెన్యున్గా ఉండే ఉంటే డీమన్ పవన్ కొంచెం కంటెండర్ అయ్యేవాడు. నువ్వు తనని మోసం చేసినావు, ఫేక్ బాండింగ్స్ నడిపిస్తున్నావు. అండ్ ఇది ఫేక్ లవ్ స్టోరీ. ఓన్లీ స్క్రీన్ మీద కనబడడానికి, ఎక్కువ ఫోకస్గా కనబడడానికి మాత్రమే నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు తప్ప నీ దగ్గర పర్ఫెక్ట్ రిలేషన్ లేదు. నువ్వు ఒక ఫేక్ అని చెప్పి ఫ్లోరా రీతుని నామినేట్ చేసింది. ఇవన్నీ కూడా వ్యాలిడ్ పాయింట్సే. కాకపోతే రీతు డిమన్ పవన్ పై ఉన్న ఆ బాండింగ్, ఆ రిలేషన్ ఏది ఉందో అది మాత్రం ఫేక్ కాదు. ఎందుకంటే డిమన్ పవన్ కన్నా ఇష్టం ఉందో లేదో కానీ రీతుకి పవన్ పైన చాలా ఇష్టం ఉంది. సో ఈ ఒక్క పాయింట్ ఇన్వాలిడ్. మిగతా తను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా వ్యాలిడే. లో ఏదైనా గొడవ జరిగితే నువ్వు పక్కకి వెళ్ళి వాళ్ళు గొడవ పెట్టుకుంటుంటే నువ్వు వెళ్ళి నవ్వుతావు. నీకు అంత శాడిజం ఎందుకు? అండ్ లాస్ట్ టైం ఒకరు ఎలిమినేట్ అవుతుంటే కూడా అందరూ ఏడుస్తుంటే, కళ్యాణ్ కూడా ఏడుస్తుంటే నువ్వు మాత్రం వాళ్ళు వెళ్తున్నందుకు నవ్వినావు. నీకెందుకు అంత? నువ్వు అలాంటి మెంటాలిటీతో ఎందుకున్నావు? అందరూ బాధపడుతుంటే నువ్వెందుకు అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి ఇవి కూడా వ్యాలిడే. ఎందుకంటే చాలా సార్లు హౌస్లో ఎవరికైనా గొడవలు జరుగుతుంటే రీతు దాన్ని ఎంజాయ్ చేస్తుంది. అండ్ సైకోయిజం, శాడిజం చూపెడుతుంది. నిజానికి ఎవరైనా వెళ్ళిపోతున్నారన్నా, ఏదైనా గొడవ అవుతుందన్న రీతు ఇంకో సైడ్ రీతు అండ్ సంజన వీళ్ళిద్దరు నవ్వుతారు, డ్యాన్స్ చేస్తారు. ఇంతవరకు ఎవరు కూడా అబ్జర్వ్ చేయలేదు ఈ పాయింట్ని. ఓన్లీ ఫ్లోరా మాత్రం అబ్జర్వ్ చేసింది. నిజానికి ఎవరైనా హౌస్ నుంచి వెళ్తున్నా, గొడవ పెట్టుకుంటున్నా సంజన అండ్ రీతు ఇద్దరు దాన్ని మస్తు ఫన్, మస్తు ఎంజాయ్ చేస్తారు. ఇవి కూడా వ్యాలిడ్ పాయింట్స్ రీతు విషయంలో. సో ఫ్లోరా నామినేషన్ అయిపోయిన తర్వాత ఫ్లోరా సుమనన్నకి ఛాన్స్ ఇచ్చింది. సో సుమన్ అన్న సంజనాన్ని నామినేట్ చేసిండు. ఇది ఇంకా ఫన్. ఎందుకంటే సుమన్ అన్న దగ్గర వ్యాలిడ్ పాయింట్స్ ఉండేది లేదో మర్చిపోయొచ్చునో అర్థం కాదని సుమన్ అన్న నామినేషన్ పాయింట్ ఏంటంటే డస్ట్బిన్ విషయంలో అంత సినిమా చేయాల్సిన పని లేదు. నువ్వు ఆ రోజు డస్ట్బిన్ గురించి హౌస్లో అంత సినిమా చేసినావు, దానికి అంత అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆ డస్ట్బిన్ జోలికి వెళ్ళాల్సిన పని అస్సలే లేదు. ఆ డస్ట్బిన్ పని నీది కాదు. నువ్వు ఓన్లీ కిచెన్లో పని చేసుకోవాలి. కాకపోతే ఆ రోజు స్క్రీన్ మీద కనబడాలను, లేకపోతే హౌస్ వెదర్ సైలెంట్గా ఉంది దాన్ని ఇంకా బయటికి తీసుకెళ్తామను టైం పాస్ కోసము ఏదో ఒక విధంగా నువ్వు ఆ డస్ట్బిన్ గొడవను తీసుకొచ్చినావు. అసలు డస్ట్బిన్ మ్యాటర్ నీది కాదు. అది క్లీనింగ్ నీకు అసలే చెప్పలేదు. అండ్ నువ్వు ఇంకోటి, క్యాప్టెన్ ఏదైనా చెప్తున్నారంటే వాళ్ళ మాటల్ని వినాలి. అసలు క్యాప్టెన్ మాట నువ్వు అసలే వినవు.
నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు గూడా నేను డస్ట్‌బిన్ విషయంలో నీకు అవసరం లేదు అని చెప్తున్నా గూడా నువ్వు వినలేదు. అండ్ ఇంకో కెప్టెన్ చెప్పినా గూడా నువ్వు వినలేదు. ఆ డస్ట్‌బిన్ మ్యాటర్‌లో ఇంకొకటి టాస్క్ విషయంలో గూడా నువ్వు అసలు ఫెయిర్‌గా ఆడలేదు. టాస్క్ దాంట్లో గూడా చెప్తుంటే వినలేదు. ఇంకోటి తొక్కలో కెప్టెన్ అని అన్నందుకు నాకు చాలా ఇన్సల్టింగ్ అనిపించింది. నువ్వు అట్లా తొక్కలో కెప్టెన్ అనాల్సిన పని అస్సలే లేదు. నువ్వు కెప్టెన్‌గా ఉన్నప్పుడు కూడా నేను తొక్కలో సంజన, తొక్కలో కెప్టెన్ అనలేదు. అప్పుడు మీకెంత రెస్పెక్ట్ ఇచ్చినామో మీరు గూడా మాకంతే రెస్పెక్ట్ ఇయ్యాలి. కాకపోతే మీరు రెస్పెక్ట్ ఇయ్యట్లేదు. తొక్కలో కెప్టెన్ అంటున్నారు. మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు అనడము, సారీ జెప్పడము, మేము పడడము ఇదంతా మాకు అలవాటయిపోయింది. సో, మీ బిహేవియర్‌ని ఎన్ని సార్లు జెప్పినా మీరు మార్చుకోవట్లేదు. నీ ఈ తొక్కలో కెప్టెన్ అనడం పర్సనల్‌గా నాకు చాలా ఇబ్బందయిందంటే, దానికి సంజన గూడా, అవును ఫస్ట్ నుంచి నేను సారీ జెప్తున్నా. నేనెందుకు ఆ మిస్టేక్ జేసినా అని రియలైజ్ అయినా. సో, ఆ పాయింట్‌ని తీసుకురాకు సుమనన్న గూడా. అసలు సుమనన్న వినట్లేదు. దానికి ఫ్రస్ట్రేషన్ గుర్తు చేసుకొని మరీ జెప్తున్నాడు. మర్చిపోయినా గూడా గ్యాప్ తీసుకొని, మళ్ళీ గుర్తు చేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ టైం తీసుకొని, మళ్ళీ సంజనని ఇంకా అంటూనే ఉన్నాడు. ఎందుకంటే తొక్కులో కెప్టెన్ అన్నందుకు పర్సనల్‌గా అతనికి ఇబ్బందయింది గాబట్టి, బాధపడ్డాడు గాబట్టి, సుమన్ అన్న గుర్తు చేసుకొని మరీ అంటున్నాడు సంజనని. "నువ్వు ఇట్లా అన్నావు, ఆ రోజు ఈ మాట అన్నావు, ఆ మాట అన్నావు." సో, ఇక్కడ ఇంకోటేంటంటే, మాధురి తన కొంగుని కప్పుకొని నవ్వుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరు గొడవ చేసుకుంటుంటే. అంత శాడిజం ఎందుకు ఆ మనిషికి గాని, అంటే సుమన్ అన్న మాట్లాడుతుంటే డైరెక్ట్ అతను డిస్కస్ చేసుకుంటున్నాడు. తన నామినేషన్ చెప్తున్నాడు. తన వ్యాలిడ్ పాయింట్స్‌ని చెప్తున్నాడు. కానీ ఇక్కడ మాస్క్ మాదిరే. మాస్క్ ఏసుకొని నవ్వుతుంది. ఏ అంత శాడిజం మాధురికి పనిచేయదు. సుమన్ అన్న ఫోకస్ గనుక మాధురి సైడ్ వెళ్ళే ఉంటే ఇంకొక రకంగా ఉండేది. కాకపోతే అక్కడ నామినేషన్ మాధురి పైన కాదు కాబట్టి, సంజన పైన కాబట్టి, సో, సుమన్ అన్న మాధురి నవ్వుతుంటే కూడా ఏమనలేకపోయిండు. నవ్వుతున్నారు అని తర్వాత అర్థమై అనేసిండు మీరు నవ్వుతున్నారు అని. కాకపోతే ఇక్కడ సంజనతోని ఫైటింగ్ కాబట్టి, ఫోకస్ ఓన్లీ సంజన పైన ఉంది కాబట్టి, సో, వీళ్ళిద్దరికి చిన్న డిస్కషన్, ఫైటింగ్ జరిగింది. సో, ఫ్లోరా నామినేషన్ అయిపోయింది. ఫ్లోరా నామినేషన్ తర్వాత సుమన్ అన్నకి నామినేషన్ ఛాన్స్ ఇస్తే సుమన్ అన్న సంజన పైన నామినేట్ చేసిండు. సో, ఫ్లోరా హౌస్ నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ సుమన్ అన్నకి, సంజనకి మళ్ళీ ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే సంజన దాన్ని డైజెస్ట్ చేసుకోదు. నేను సారీ చెప్పానని చెప్పాను కూడా సుమన్ అన్న వినకుండా నామినేట్ చేసిండు అనే ఒక పాయింట్ తీసుకొని సుమన్ అన్నపై సంజన రివెంజ్ ఎలా అంటే హౌస్‌లో ఇదంతా ఒక్కొక్క నామినేషన్‌కి మాక్సిమం హాఫ్ అన్ అవర్ గ్యాప్ వచ్చిందనమాట. ఈ డిస్టెన్స్‌లో, ఈ గ్యాప్‌లో మళ్ళీ సుమనన్న దగ్గరికి వెళ్ళి సంజన గొడవ చేసుకోవడం స్టార్ట్ చేసింది. "నువ్వు వేస్ట్. నీకు కెప్టెన్సీ రాదు. నువ్వు ఏంటి అది సంజన సుమనన్నని నువ్వొక అసమర్థమైన కెప్టెన్‌వి. దీని అర్థం ఇంగ్లీష్‌లో చెప్తుంటే సుమనన్నకి అర్థమైతదో కాదో అని చెప్పి తెలుగులో కూడా కన్వే చేస్తుంది. నువ్వొక అసమర్థమైన కెప్టెన్‌వి. నీకు ఏది చేత కాదు. నీకు ఏది రాదు. నీకు కెప్టెన్సీ రాదు. నువ్వొక అసమర్థమైన కెప్టెన్ అని చెప్పి 10 సార్లంది. ఈ ఒక్క వర్డ్ మళ్ళీ హైలైట్ కావాలి. అండ్ తను కూడా స్క్రీన్ మీద కనబడాలి అని చెప్పి తను డైజెస్ట్ చేసుకోలేకపోతుంది సుమనన్న నామినేషన్స్‌ని. అందరు నామినేట్ చేసుకుంటుంటారు. అది నామినేషన్ టైం వరకే. తర్వాత మళ్ళీ అందరూ కలిసి ఉంటారు. కాకపోతే ఇక్కడ సంజన మెంటాలిటీ ఏందంటే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తా ఉంటది. ఇక్కడ సుమనన్న అనేసిండు, చెప్పేసిండు, వెళ్ళిపోయిండు. అది అయిపోయింది. కానీ సుమనన్నపై మళ్ళీ సంజన నువ్వొక అసమర్థమైన వాడివి. నీకు నామినేషన్ చేయడం రాదు. నీకు క్యాప్టెన్సీ రాదు. నీకేది రాదు. నువ్వు వేస్ట్ అంటుంటే మళ్ళీ ఇద్దరికి డిస్కషన్. నన్ను ఈ మాట అన్నావు. నేను దీని విషయంలో కూడా మళ్ళీ మాట్లాడతా. ఈ విషయంలో కూడా నేను మళ్ళీ మాట్లాడతా. దీని గురించి కూడా నేను మళ్ళీ పాయింట్ చేస్తా. ఈవెన్ మళ్ళీ ఛాన్స్ వచ్చినా మళ్ళీ నామినేట్ చేస్తా. అండ్ నాగార్జున గారితోని ఈ విషయం కూడా మళ్ళీ చెప్తా. ఎన్ని చెప్పినా కూడా, ఎవరు చెప్పినా కూడా అసలు వినట్లేదు. ఇక్కడ ఏం చేసింది అంటే సాయి దగ్గరున్న మెంటాలిటీ ఏంటంటే ఇక్కడ విషయాలు ఇంకొక దగ్గర చెప్పడం. సో, సుమనన్నకి, సంజనకి జరిగే విషయాన్ని సాయి విన్నాడు. విని ఏం చేసిండంటే వెళ్ళి మాధురి దగ్గర అన్నాడు. మాధురిని అసమర్థమైన ఆహ్, సంజన సుమన్‌ని అసమర్థమైన కెప్టెన్‌వి నువ్వు అని ఇలా అంది. సో, తనకు తెలుగు రాకపోయినా అనేసింది అంటే ఈ విషయంలో అసలు సంబంధమే లేదు. అసలు అవసరమే లేదు. ఈ గొడవకి పెద్ద రీజన్ గూడా లేదు. కానీ ఇక్కడ పెద్ద గొడవ జరిగింది. ఎందుకు సాయి వెళ్ళి మాధురితోని తను తెలుగులో మాట్లాడింది అని చెప్పడం వల్ల, సుమనన్నని ఈ మాట అంది అనడం వల్ల, ఇక్కడ మాధురి ఆహా! సంజనకి తెలుగు గూడా వస్తుందా? ఈ మాట గూడా వస్తుందా? అని ఒకటి స్టార్ట్ చేసింది. సో, ఈ మాట విన్న సంజన మాధురి దగ్గరికి వెళ్ళి
మీకు ఇది అవసరం లేని ముచ్చట మీరు తీయకండి. మళ్ళీ ఇక్కడ మాధురి ఏం చేస్తది? ఏదో ఒక రకంగా పుల్ల పెట్టుకోవడము, గొడవ పెట్టుకోవడము. ఆల్రెడీ శ్రీజ అనేసింది. నీకు సంబంధం లేని విషయాలలో వెళ్లి నువ్వు గొడవ పెడతావు, పుల్ల పెడతావు. ఈ మెంటాలిటీ తగ్గించుకో అని శ్రీజ కూడా ఆల్రెడీ అంది. సేమ్ శ్రీజ వెళ్ళిన తర్వాత మళ్ళీ రిపీటెడ్‌గా ఇదే పాయింట్ జరిగింది. ఆల్రెడీ నాగార్జున గారు కూడా సండే రోజు చెప్పిళ్ళు. మాధురి నువ్వు కొంచెం కంట్రోల్‌లో ఉండు. నోరుని కంట్రోల్‌లో పెట్టుకో. నీ రాజకీయాలు ఏదున్నా నువ్వు బయట తోపోయినా కూడా నీ నోరుని ఇక్కడ కంట్రోల్‌లో పెట్టుకో అని ఆల్రెడీ నాగార్జున గారు చెప్పినా కూడా తను స్క్రీన్ మీద కనబడాలనో లేకపోతే తన మెంటాలిటీ అదేనో అర్థం కాదు కానీ మాధురి చాలా టంగ్ స్లిప్ అయింది. ఏ విషయంలో అంటే సాయి వెళ్ళకపోయి ఉంటే ఈ గొడవ జరగకపోవు. సాయి వెళ్ళి మాధురితోని సంజన తెలుగులో శ్రీ సుమనన్నని అసమర్థమైన కెప్టెన్ అనేసింది అని చెప్తే, ఆహా తనకి అంత తెలుగు వచ్చా, తనకే ఏదే చక్కగా రాదు, తను ఈ మాట అందా అని మాధురి అనేసింది. దీన్ని విన్న సంజన వీళ్ళిద్దరికి ఫైటింగ్. మీకు నా విషయంలో సంబంధం లేదు అంటే, లేదు నీకు బుర్ర లేదు, నీకు తెలివి లేదు, నీకేది లేదు, నీ మైండ్ సెట్ వేరు, నీకు అసలు సెన్సే లేదు అని మాధురి సంజనని చాలా మాటలు అనేసింది. అస్సలు అవసరమే లేని ముచ్చట ఇది. తనకి సంబంధం లేని టాపిక్. మాధురికి సంబంధమే లేదు. కాకపోతే ఇక్కడ ఊరికేనే సాయి ఒక పుల్ల వేయడం వల్ల సంజనకి, మాధురికి చాలా డిస్కషన్ జరిగింది. చాలా కూల్‌గా కూడా సంజన మాట్లాడింది. మీకు సంబంధం లేదండి. నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా. మీరు కూడా నాకు రెస్పెక్ట్ ఇయ్యాలి. మీరలా బుర్ర లేదు, మెదడు లేదు, సెన్స్ లేదు అని పెద్ద పెద్ద మాటలు అంటుంటే పడడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. మీరు అలాంటి మాటలు మాట్లాడకనే చెప్పినా కూడా ఎంత వల్గర్‌గా అంటే, ఎంత గలీజ్‌గా అంటే, అసలు తన బిహేవియర్‌ని జూసి నిజంగా మనకే గనక ఛాన్స్ ఉంటే ఇమ్మీడియేట్‌లీ మాధురిని బయటికి పంపిస్తాం. అంత వల్గర్ బిహేవింగ్. ఇట్లా చప్పట్లు కొట్టుకుంటూ, ఇట్లా అనుకుంటూ, సైగలు చేసుకుంటూ గలీజ్‌గా మాట్లాడింది తను. ఇక్కడ బూతులేం మాట్లాడాల్సిన పని లేదు. బాడీ షేమింగ్ చేసుకుంటూ ఇన్సల్టింగ్ మాటలు మాట్లాడినా కూడా అది వల్గర్‌గానే కనబడతాయి చూసే వాళ్ళకి. సో, సంజనపై మాధురి చాలా సీరియస్ అయింది. అసలు తనకు సంబంధం లేని ముచ్చట. సో ఈ డిస్కషన్ జరిగిన తర్వాత సంజన వెళ్ళింది. ఒక్కతే కూర్చొని పాపం ఏడ్చుకుంటూ, సిగ్గు లేదు, బుర్ర లేదు, సెన్స్ లేదు, ఇలాంటి మాటలు ఎందుకు అంటుంది? ఎందుకు మాట్లాడుతుంది? తనకు అవసరం లేదు, తనకు సంబంధం లేదు. అయినా కూడా నేను ఇట్లా ఇన్సల్ట్ చేస్తుంది అని సంజన వెళ్ళి ఏడుస్తుంది. ఇంకొక వైపు రీతుకి, పవన్‌కి గొడవ. వీళ్ళ గొడవ ఆల్రెడీ 2, 3 డేస్ నుంచి నడుస్తుంది. ఎందుకంటే ఈ పవన్ దేన్ని కూడా డైజెస్ట్ చేసుకోలేడు. పవన్‌కి ఆల్రెడీ కెప్టెన్సీ వచ్చింది. అయినా కూడా తను సాటిస్ఫై లేడు. మళ్ళీ కంటెండర్‌గా తను గెలవలేదు, తను రాలేదు అనే ఒక రివెంజ్‌తోని మాధురి ఈ రీతు పైన ఊకే అరుస్తా ఉంటాడు. ఏదో ఒకటి అరుస్తా ఉంటాడు. దాన్ని తీసుకోలేడు. ఎందుకంటే ఆయన మెంటాలిటీ అంత. ఇక రీతు జెన్యూన్‌గా 100% తనపై తన ప్రేమని పవన్ పైన చూపెడుతుంది. కాకపోతే పవన్ ఏం చేస్తున్నాడు, పర్సనల్‌గా మైండ్‌లో పెట్టుకొని రీతు పైన ఎటువంటి ఇష్టం లేనట్టు చిల్లర బిహేవ్ చేస్తాడు. దాన్ని తీసుకోలేడు. ఇక్కడ రీతుకి, పవన్‌కి డిస్కషన్ అదే. ఎందుకంటే నీ దగ్గర ఉన్న మనీ నాకు ఆ రోజు కంప్లీట్‌గా ఇచ్చేది ఉంటే, మొత్తం ఇచ్చేది ఉంటే నేను కంటెండర్ అయ్యేవాడిని అని పవన్ లాజిక్. నా దగ్గర ఉన్న మనీ నీకు కొంత ఇస్తేనే నీ దగ్గర అంత మనీ అయినాయి. ఈవెన్ నేను ఇయ్యకపోయి ఉంటే నేను కంటెండర్ అయ్యేదాన్ని అని చెప్పి రీతు లాజిక్. వీళ్ళిద్దరికి డిస్కషన్. డిస్కషన్ అంటే ఇక పీక్స్‌కి వెళ్ళిపోతది. రీతు గొంతు చాలా లౌడ్‌గా ఉంటది. పవన్ కూడా అరుస్తాడు. రీతు కూడా అరుస్తది. హౌస్ మొత్తం రీసౌండ్ వస్తది. వీళ్ళిద్దరిని ఎంత కాంప్రమైజ్ చేసినా కూడా వాళ్ళు వినరు. అండ్ మళ్ళీ కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ రీతు వెళ్ళి పవన్‌ని బతిలాడడము, పవన్ వచ్చి బతిలాడడము ఇదంతా కామన్‌గా జరుగుతది. బట్ చూడ్డానికైతే చూసే వాళ్ళకి ఏందిరా ఈ తలనొప్పి అనేటట్టు. ఇప్పుడు హౌస్‌లో చాలా జరిగినాయి ఇట్లా. చాలా సార్లు జరిగింది. వాళ్ళు రావడము, వీళ్ళు గొడవ పెట్టుకోవడము, ఇలాంటి గొడవల తర్వాత కాంప్రమైజ్ కావడము, ఇలా చాలా జరిగినాయి. సో, రీతుకి, పవన్‌కి ఒక డిస్కషన్. ఈ డిస్కషన్ ఎట్లా అంటే వాళ్ళిద్దరి మధ్యన బాండింగ్ దూరం అయ్యే రకంగా డిస్కషన్ జరుగుతున్నాయి. ఆల్రెడీ 2, 3 డేస్ నుంచి డిస్కషన్ జరుగుతున్నాయి. ఈ బిగ్ బాస్ అయిపోయేలోపు వీళ్ళిద్దరూ విడిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటి డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు పవన్ ఏమనేసిండంటే నా గేమ్ నేను ఆడతా, నీ గేమ్ నువ్వు ఆడుకో, నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవ్వకు, నీ వల్ల నేను డిస్టర్బ్ కావద్దు అని చెప్పి పవన్ ఒక మాట అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. నెక్స్ట్ శ్రీజ వచ్చింది. శ్రీజ దమ్ము. అసలు ఏ కారణం లేకుండా, ఎటువంటి ఏవి లేకుండా శ్రీజ దమ్ముని హౌస్ నుంచి బయటికి పంపించేసిండు. అండ్ బయటికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు తన ఏవిని కూడా చూపించకుండా పంపించిండు. సో శ్రీజ ఎలిమినేషన్ పై సోషల్ మీడియా ఒక్కసారి రివర్స్ అయిపోయింది. ఎందుకంటే అన్ఫేర్ ఎలిమినేషన్, శ్రీజ బయటికి రావాలి, శ్రీజ మళ్ళీ రావాలి అని చెప్పి చాలా హ్యాష్ ట్యాగ్స్ వచ్చినాయి.
అన్నిట్లో కూడా శ్రీజ ఎంట్రీ రావాలని సోషల్ మీడియా అంతా ఒకసారి రివర్స్ అయిపోయింది. సో శ్రీజ రావడం అసలు ఈ రీఎంట్రీ అనేది అందరూ రీఎంట్రీ అనేది శ్రీజ పాయింట్ అది. ఎందుకంటే శ్రీజని మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ తీసుకోవాలని సోషల్ మీడియాలో చాలా హ్యాష్ ట్యాగ్స్ వచ్చినాయి కాబట్టి సో శ్రీజని ఒక్కదాన్ని పిలిస్తే ఎట్లా ఉంటాయని చెప్పి ఇట్లా అందరినీ పిలిచి నామినేషన్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. సో శ్రీజన్ అయితే హౌస్లోకి మళ్ళీ వచ్చింది, బట్ ఎక్కువసేపు ఉండదు. తన నామినేషన్ని తన పాయింట్స్ని మాట్లాడేసి వెళ్ళిపోతుంది. సో శ్రీజ రాగానే అందరూ వెళ్ళి రిసీవ్ చేసుకున్నారు. శ్రీజ రావడమే మాధురితోనే ఒక గ్లిచ్ పెట్టుకుంది, గొడవ స్టార్ట్ చేసుకుంది. మాధురి గారు మీ పేరు మీకైనా తెలుసా, లేకపోతే మీరు మాధురియా, రాజానా, రాజునా, లేకపోతే తనుజకి మమ్మీనా, అసలు మీరేంటి, మీ పేరేంటి అంటే ఇది ఎందుకు అంటే శ్రీజ రాగానే మాధురిని ఎందుకు గెలికింది అంటే ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మాధురి హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు శ్రీజ మీ పేరేంటి అని అడిగినందుకు మాధురి నేను చెప్పాల్సిన పని లేదు, తెలుసుకో నువ్వు, నన్ను పేరు అడగడం ఎందుకు, ఆల్రెడీ అందరికీ తెలుసు కదా, వాళ్ళని అడిగి తెలుసుకో అని ఒక పిచ్చి పిచ్చి మాటను మాట్లాడింది అనమాట. సో ఆ మాట మైండ్లో పెట్టుకొని శ్రీజ మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మాధురిని అడిగింది మీ పేరు మీకైనా తెలుసా, ఎందుకంటే బయట ఎవ్వరికి తెలియదంట, పోనీ ఇప్పుడైనా చెప్తారా, చెప్పరా, మీ పేరేంటి, రాజానా, రాజువా, మాధురినా, లేకపోతే మమ్మీనా, మీ పేరేంటి, హౌస్లో బాండింగ్స్ మంచిగా ఉన్నాయా, అప్పుడు మీరు బాండింగ్ పెట్టుకుంటున్నారు ఒక పాయింట్ తీసుకొచ్చారు కదా, సో ఇప్పుడు మీకు తనుజ బాండింగ్ ఉంది కదా మంచిగా ఉన్నాయా, సో మీరు ఏమైనా హౌస్లో ఓకేనా అని తను ఆ, రాగానే శ్రీజ మాధురితోని చిన్న డిస్కషన్ పెట్టుకుంది. అండ్ ఎటువంటి నామినేషన్ పాయింట్ లేకుండా తనుజతో డిస్కషన్ స్టార్ట్ అయింది. శ్రీజ తనుజని నామినేట్ చేయకుండానే ఒక డిస్కషన్ స్టార్ట్ చేసింది గొడవ. తనుజని ఎందుకు అనాల్సి వచ్చింది అంటే ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇట్లా సేఫ్ గేమ్ ఆడతావు, ఇంకెన్ని రోజులు సపోర్ట్ లేకుండా ఆడతావు, నీ గేమ్ నువ్వు ఆడుకోవచ్చు కదా, భరణి ఉన్నప్పుడు భరణితోని అతని సపోర్ట్ వల్ల గేమ్ ఆడినావు, కళ్యాణ్ సపోర్ట్ వల్ల గేమ్ ఆడుతున్నావు, అండ్ ఇప్పుడు మాధురిని తీసుకొని భరణి వెళ్ళిపోయిండు, ఇప్పుడు మాధురి సపోర్ట్తో గేమ్ ఆడుతున్నావు, సో నీది నీకు స్టాండింగ్ లేదా, ఇంకొకరు సపోర్ట్ తీసుకోకుండా నువ్వు ఆడలేవా. నిజానికి ఇది కూడా మన పాయింట్సే, ఎందుకంటే ఎవరి సపోర్ట్ లేకుండా ఆడొద్దా అని. కాకపోతే భరణి వెళ్ళిన తర్వాత తనుజలో చాలా చేంజెస్ వచ్చినాయి, తనకు తను మాట్లాడగలుగుతుంది, గేమ్లో ఆడగలుగుతుంది, టాస్క్ విన్ కాగలుగుతుంది. సో ఇది రీసెంట్ ముచ్చట కాబట్టి ఇక్కడ శ్రీజ దగ్గర ఉన్నాయి ఓల్డ్ ముచ్చట్లు కాబట్టి నామినేషన్ అంటే ఒక 1 వీక్ షెడ్యూల్లో జరిగినవి అన్నీ కూడా తీసుకొని నామినేట్ చేస్తారు కాబట్టి తనుజ రీసెంట్గా టాస్క్ విన్ అయింది. అండ్ శ్రీజ మాట్లాడే పాయింట్స్ అన్ని ఇంతకు ముందు జరిగిన పాయింట్స్, ఇప్పుడు నువ్వు టాస్క్ విన్ అయినావు, నీ సపోర్ట్ నువ్వు ఓన్గా నువ్వే విన్ అయినావు. ఇదివరకు భరణి లేకుండా, కళ్యాణ్ లేకుండా, మాధురి లేకుండా, వీళ్ళ సపోర్ట్ ఏది లేకుండా నువ్వు ఏ టాస్క్ అయినా ఆడినవా, వీళ్ళ సపోర్ట్ లేకుండా నువ్వు హౌస్లో ఉండవా, ఎందుకు నీకు ఇలాగా ఈ మెంటాలిటీ అని చెప్పి తనుజని డిస్కస్ చేస్తుంటే బిగ్ బాస్ సడన్గా నువ్వు వచ్చిన పని చేసుకో, ఎందుకు పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని అనలేక అనేసిండు. నువ్వు నామినేట్ చేసి నామినేషన్ విషయం మాట్లాడితే బెటర్, పర్సనల్ మాట్లాడొద్దు అనే విషయంలో బిగ్ బాస్ అనౌన్స్మెంట్ చేస్తే ఆల్రెడీ తనుజని అనేసింది కాబట్టి తన దగ్గర తనుజకి అనడానికి మళ్ళీ నామినేట్ చేయడానికి పాయింట్ లేదు కాబట్టి ఇక్కడ శ్రీజ కళ్యాణి నామినేట్ చేసింది. నేను ఈ హౌస్లో ఎక్కువ డిసప్పాయింట్ అయింది ఓన్లీ కళ్యాణ్ వల్ల మాత్రమే, కళ్యాణ్ వల్లనే నేను డిసప్పాయింట్ అయినాను, కళ్యాణ్ నామినేట్ చేసింది. కళ్యాణ్ ఎందుకు నామినేట్ చేసింది అంటే నిన్ను ఇక్కడ చాలా విషయాలు అంటున్నారు, చాలాసార్లు అంటున్నారు, ఏంటి కళ్యాణ్కి అమ్మాయిల పిచ్చి అనే టాపిక్ వచ్చింది. ఆల్రెడీ మర్యాద మనిషి ఇదే విషయంలో చెప్పిండు, మర్యాద మనిషి అనుకుంటా ఆల్రెడీ ఇదే విషయం తీసుకొచ్చిండు. అండ్ శ్రీజ పాయింట్స్ కూడా అవే, ఏంటి నిన్ను అమ్మాయిల పిచ్చోడు అంటున్నారు, నిన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు, అండ్ నువ్వు ఫిజికల్గా ఎంజాయ్ చేస్తున్నావు అంటున్నారు. నీ దగ్గర నామినేట్ చేయడానికి ఇమాన్యుల్ టికెట్ ఇచ్చినా కూడా నువ్వు తనుజ పైన యూజ్ చేయలేదు, అండ్ ఇక్కడ మాధురి ఉంది, రమ్య ఉన్నారు, వాళ్ళ మీద కూడా నువ్వు యూజ్ చేయలేదు. ఎటువంటి రీజన్ లేకుండా డమ్మీ రీజన్తోని, ఒక తుప్పాస్ రీజన్తోని నువ్వు సంజన నామినేట్ చేసినావు. అసలు అది రీజనే కాదు, అది పాయింటే కాదు. నిన్ను ఇన్సల్ట్ చేసిన వాళ్ళని నువ్వు ఎందుకు నామినేట్ చేయలేదు, నువ్వు ఎవ్వరికి భయపడుతున్నావు. ఆల్రెడీ రమ్య అండ్ మాధురి ఇద్దరు కలిసి కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు, అమ్మాయిల పిచ్చి బాగుంది, ఎక్కడెక్కడో టచ్ చేస్తాడు, సో ఈ పిచ్చోడు అన్నప్పుడు నువ్వు వీళ్ళని నామినేట్ చేయొచ్చు కదా. నీకు ఇమాన్యుల్ వచ్చేసి తనుజని నామినేట్ చేయమని టికెట్ ఇస్తే నువ్వు దాన్ని యూజ్ చేసుకోకుండా
ఇటు తనుజ పైన యూజ్ చేయలేదు, అండ్ మాధురి రమ్య పైన యూజ్ చేయలేదు. ఒక తుప్పా రీజన్ తోని నువ్వు సంజనని నామినేట్ చేసినావు. సో నీ గేమ్ నువ్వు ఆడకుండా, అంటే నువ్వు అక్కడ సేఫ్గా ఆడుతున్నావా, వీళ్ళకి పాయింట్ కావద్దు అని భయపడుతున్నావా, ఏ రీజన్ తోని నువ్వు సంజన నామినేట్ చేసినావు అని ఇక్కడ ఒక గొడవ జరిగింది. అండ్ కళ్యాణ్ కూడా ఆన్సర్ చెప్పేసుకున్నాడు. ఇక్కడ ఇంకొక పుల్ల శ్రీజ ఏం పెట్టిందంటే, తను నామినేషన్ చేసిన తర్వాత మాధురికి ఛాన్స్ ఇచ్చింది. సో నీ బాండింగ్స్ ఎట్లా ఉంటాయో చూస్తా, చలో ఇచ్చేసాయి నువ్వు, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు, నీ బాండింగ్స్ ఎట్లా ఉంటాయో నేను చూస్తా అని చెప్పి శ్రీజ మాధురికి ఛాన్స్ ఇచ్చింది నామినేట్ చేయమని. సో మాధురికి ఛాన్స్ ఇస్తే మాధురి ఏం చేస్తుంది, వెళ్ళి రీతుకే పాయింట్ చేస్తుంది. ఇది ఉన్న ముచ్చటే. మీ రీతుకి మాధురికి అస్సలు పడదు, ఏ విషయంలో పడదు. సో మాధురి నామినేట్ చేయాల్సి వస్తే రీతు నామినేట్ చేసింది. ఎందుకు, నువ్వు ఒక ఫేక్ లవ్ క్రియేట్ చేస్తున్నావు. ఇక్కడ నువ్వు చేయబట్టి డీమన్ పవన్ అనే వ్యక్తి చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. నీ వల్ల హౌస్ లో ఉన్న వాళ్ళంతా కూడా డిస్టర్బ్ అవుతున్నారు. ఇక్కడ మాధురి బిహేవింగ్ ఎంత వల్గర్ గా, ఎంత గలీజ్ గా, ఎంత రూడ్ గా, ఎంత హార్ష్ గా ఉంటుంది తెలుసా. అసలు బిగ్ బాస్ లో అతను వచ్చినప్పటి నుంచి ఒక వల్గర్ బిహేవింగ్, వినలేని మాటలు అన్నీ కూడా మాధురితోనే వింటున్నాం. ఆల్రెడీ నాగార్జున కూడా మళ్ళీ చెప్పిండు, చెప్పినా కూడా మాధురి తన బాడీ లాంగ్వేజ్ని, తన మాటల్ని, తన బూతుల్ని అస్సలు మానుకుంటలేదు. ఇక్కడ ఏంటి, రీతుని నామినేట్ చేసిన తర్వాత తన పాయింట్స్ ఏంటి, మాధురి పాయింట్స్ ఏంటంటే, నువ్వు పవన్ లేకుండా, నువ్వు సపోర్ట్ లేకుండా ఏ గేమ్ ఆడవు, పవన్ సపోర్ట్ యూజ్ చేసుకుంటున్నావు, పవన్ని వాడుకుంటున్నావు, ఒక ఫేక్ బాండింగ్ క్రియేట్ చేస్తున్నావు, పవన్ పైన నీకు ఇష్టం లేదు, కాకపోతే నువ్వు గేమ్లో విన్ కావాలంటే పవన్ సపోర్ట్ కావాలి కాబట్టి ఒక ఫేక్ లవ్ స్టోరీ నడిపిస్తున్నావు. నీ అన్ని ఫేక్ బాండింగ్స్, అవి ట్రూ కాదు. నీ వల్ల పవన్ ఖరాబ్ అవుతున్నాడు, పవన్ నీ మీద హోప్స్ పెట్టుకున్నాడు, నువ్వు మాత్రం పవన్ని లైట్ తీసుకున్నావు. అసలు నీ గేమ్ నువ్వే ఆడుతున్నావు, పవన్ని పట్టించుకోవట్లేదు. తన సపోర్ట్ తీసుకునే నువ్వు ముందుకెళ్తున్నావు తప్ప నీకు నువ్వు ఏ టాస్క్లో విన్ కాలేవు, ఎందులో కూడా నువ్వు గేమ్ గెలవలేవు. సో నీ బాండింగ్ అనేది అది నిజం కాదు, అది అబద్ధము. నువ్వు పవన్ని మోసం చేస్తున్నావు. ఇదంతా నేను చెప్పినంత ఈజీగా లేదు. వాళ్ళ ఫైటింగ్ ఏ రేంజ్లో ఉందంటే, హౌస్లో కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి పక్కింటి వాళ్ళకు కూడా వినబడేంత రేంజ్లో ఇద్దరు వరుకుంటారు. వీళ్ళిద్దరికి ఏదైనా డిస్కషన్ జరిగింది అంటే అది దారుణంగా ఉంటుంది. ఇక రీతు అరుస్తుంది, మాధురి అరుస్తుంది, వీళ్ళిద్దరు అరవడం ఏ రకంగా ఉంటుందంటే చూసే వాళ్ళకి చాలా వల్గర్గా అనిపిస్తుంది. అక్కడ మాధురి మాటలు, తన చప్పట్లు కొట్టుకుంటూ చేతులు గుద్దుకుంటూ తన సైన్ ఎలా ఉంటుంది, ఆల్రెడీ ఇంకొకరు నామినేట్ చేసినప్పుడే తను అరిసింది. సో సో తన సైన్ ఎలా ఉంటాయంటే చేతులు గుద్దుకోవడం, ఇట్లా అనడము, విసరడాలు, చాలా వల్గర్ బిహేవింగ్ ఉంటుంది. నిజంగా గలీజ్, చెండాలం, చెండాలం అంటే చెండాలం అనిపిస్తుంది. ఎవరిది, మాధురి బిహేవింగ్, తను మాట్లాడే మాటలు పరమ చెండాలంగా అనిపిస్తుంది. తను బాడీ షేమింగ్ చేయకుండా ఒక్క దగ్గర నిలబడి స్టాండింగ్గా అస్సలు మాట్లాడలేదు. అందరినీ ఇన్సల్ట్ చేసుకుంటూ, అందరినీ షేమింగ్ చేసుకుంటూ మాట్లాడుతుంది. అండ్ ఇంకో మాటకి అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఏంటి అంటే, నీ వల్ల పవన్ ఖరాబ్ అవుతున్నాడు, ఎప్పటికీ నువ్వు పవన్ చుట్టూనే తిరుగుతూ ఉంటావు, పవన్ లొల్లి, నిన్ను పవన్ని చూసి నాకు పెద్ద టార్చర్ అనిపిస్తుంది, నీ వల్ల పవన్ వల్ల హౌస్లో పెద్ద టార్చర్, మీరిద్దరే పెద్ద టార్చర్, ఎక్కడ చూసినా మీరే కనబడతారు, మీ లొల్లి, మీ సోది, ఇదంతా మాకు ఏంది టార్చర్ అంటే హౌస్లో అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. మాధురి గారు, నీ పర్సనల్ మ్యాటర్ ఏదైనా ఉంటే అది నువ్వు మాట్లాడుకో, కానీ వాళ్ళని అనడానికి లేదు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎక్కడైనా కూర్చుంటారు, ఏదైనా చేసుకుంటారు, మీకు సంబంధం లేదు. వాళ్ళు ఎలా అయినా ఉంటారు, వాళ్ళ బాండింగ్ ఏ రకంగా అయినా ఉండొచ్చు, అది ఆడియన్స్కి తెలుసు. మీరు జడ్జ్ చేయాల్సిన పని లేదు అని అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. అండ్ ఇది నా పాయింట్ కూడా. ఎందుకంటే వాళ్ళు కలిసే ఉంటారు, వాళ్ళు ఏదైనా చేసుకుంటారు, అది వేరే వాళ్ళకి లేని నొప్పి మాధురికి ఏందో అర్థం కాదు. కానీ నీ వల్ల, పవన్ వల్ల, రీతు వల్ల హౌస్లో పెద్ద టార్చర్ అని ఇంకొక రకంగా సైగలు చేసుకుంటూ వల్గర్గా గలీజ్గా మాట్లాడింది. ఈ పాయింట్ ఇప్పుడు ఈరోజు జరిగిన ఈ నామినేషన్ టైంలో మాధురి మాట్లాడిన మాటలు, తను చేసిన సైన్, తను ఇచ్చిన వల్గర్ స్టేట్మెంటు, ఇవన్నీ మళ్ళీ రిపీట్గా నాగార్జున దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదంతా కూడా ఒక పాయింట్స్ మళ్ళీ వస్తాయి. మళ్ళీ మాధురికి ఎన్కౌంటర్ జరుగుతుంది. నాకు తెలిసి ఇదే బిహేవియర్ కంటిన్యూ అయినట్లయితే మ్యాక్సిమం ఇంకొక వీక్, ఆల్రెడీ నామినేషన్ దాకా వచ్చింది, ఇంకొక వీక్ ఆర్ 2 వీక్స్లో మాధురి ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను మాట్లాడిన మాటలు, తన వల్గర్ బిహేవింగ్ అనేది ఎవ్వరికి కూడా నచ్చలేదు. ఇటు హౌస్లో అయినా, ఆడియన్స్కి అయినా ఎవ్వరికి కూడా నచ్చలేదు. సోషల్ మీడియాలో ఆల్రెడీ పాయింట్ అయింది మాధురి. సో ఎక్కువ శాతం పాయింట్ చేసి ఖచ్చితంగా తనని టార్గెట్ చేసేసి హౌస్ నుంచి మాధురిని ఖచ్చితంగా పంపించేస్తారు.
సో మాధురి నామినేషన్ అయితే అయిపోయింది. రీతు పైన అరిసింది, రీతుని ఇన్సల్ట్ చేసింది, రీతుని తిట్టేసింది. ఇక్కడ మాధురి పాయింట్స్ కూడా అయిపోయినాయి. కానీ శ్రీజ ఇంకా ఉంది. ఎందుకంటే ఈ పుల్ల పెట్టింది శ్రీజనే కాబట్టి శ్రీజ మళ్ళీ అంది ఎవరితోని, రీతుతో మళ్ళీ కూడా అనేసింది, రీతు జాగ్రత్త, తను బయటికి వెళ్ళిన తర్వాత నీ బుర్ర బగల కొడుతుంది, నీ తల బగల కొడుతుందేమో. నిజానికి ఇది 2 వేరియేషన్లు ఉన్నాయి. తను ఎక్కడ అంటే ఒక టాస్క్ అయిపోయిన తర్వాత మాధురి అనేసింది జుట్టు పట్టుకొని తల పట్టుకొని కింద కొట్టి బుర్ర పగల కొట్టాలని. మళ్ళీ ఇంకో సైడ్ తను పొలిటికల్ సైడ్ ఉంది అండ్ రౌడీజం బాగా కాబట్టి పగలగొట్టినా పగలగొట్టే ఛాన్సెస్ ఉంటాయి. సో శ్రీజ డైరెక్ట్ అనేసింది నీ బుర్ర పగలగొడితే బయటికి వెళ్ళిన తర్వాత అని. ఇది పర్సనల్గా హౌస్ నుంచి హౌస్ వరకు తీసుకోవాలి, బయటికి వెళ్తే ఇంకో రకంగా అయిపోతాయి. సో ఇక్కడ వరకు అయితే నామినేషన్ పాయింట్స్ అయితే జరిగినాయి. ఇంకా నామినేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఇంకా నామినేషన్ జరిగినాయి. అవేంటి మళ్ళీ ఇంకో పార్ట్ 2లో ఇంకో ఎపిసోడ్లో చెప్తా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ నామినేషన్స్ అంటేనే ఒక గొడవ, రచ్చ, పెంట అంత వల్గర్గా జరుగుతుంది. అప్పటి వరకు కలిసి ఉన్న వాళ్ళు సడన్గా ఈ నామినేషన్ వచ్చే వరకు ఏం జరుగుతుందో అర్థం కాదు, కానీ మొత్తం రివర్స్ అయిపోతారు. సో ఈ నామినేషన్లో జరిగిన ఈ పాయింట్స్ ఇవి అన్నీ కూడా వ్యాలిడ్గా అనిపించినాయి, ఎక్కడ కూడా ఇన్వాలిడ్గా అనిపించలేదు. ఇంకా వస్తున్నారు మనోళ్ళు వైల్డ్గా, మన రీఎంట్రీలో మళ్ళీ వస్తున్నారు. ఎవరెవరు ఏంటి అనేది ఇంకో పార్ట్ 2లో చెప్తా. ఎందుకంటే ఇదే ఇంత పెద్దగా జరిగిపోయింది, వినడానికి మీరు కూడా బోర్ కొడుతుంది. సో పార్ట్ 2లో ఇంకా ఎవరు నామినేషన్లో ఉన్నారు, ఎవరెవరు వచ్చిండ్రు అనేది క్లియర్గా మాట్లాడేసుకుందాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఈ వీడియో నేను చెప్పిన ఈ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఈ వీడియో ఈ పాయింట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్.